దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడు అయిన యేసయ్య పుణ్యనామంలో చేరి కూడి వచ్చిన మీకు అందరికీ హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. దేవుని వాక్యంలో నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం మనం చదువుదాం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదుము. ఆయన శిరస్సై ఉన్నాడు. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగు చేసుకొనుచున్నది. ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగాన్ని ఒకసారి ఆలోచన చేస్తే, దేవుడు అపోస్తలుడైన పౌలు ద్వారా ఒక శ్రేష్టమైన విషయాన్ని ప్రస్తావిస్తా దేవుని ప్రేమను గురించి తెలియచేస్తూ, ఆ ప్రేమ కలిగి సత్యంతో మాట్లాడుతా, ఇంకా ఆయన చెప్తా అంటాడు కదా, క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదము. ఆమేన్. దేవుని వలె ఎదగటం అనేది వింటున్నప్పుడు మనకి అమ్మో ఇది ఎలా సాధ్యం అని అనిపించవచ్చు, కానీ ఎలా ఎదగాలో, దేవునిలో మనం ఎదుగుటకు ఏమేమి అనుభవాలు కావాలో ఆ విషయాలన్నీ పై భాగంలో ప్రస్తావిస్తూ వచ్చారు. ఆ పై భాగంలో అవన్నీ ప్రస్తావిస్తూ వచ్చి ఆయన ద్వారా దేవుడు మాట్లాడుతూ అంటాడు కదా, క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. దేవుని వలె మనం ఉండాలి ఖచ్చితంగా. ఆ 13వ వచనంలో కాదు 12వ వచనంలో ఉంటుంది అనమాట. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులమగు వరకు. ఎలాంటి సంపూర్ణ పురుషులం అంటే, క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమాన సంపూర్ణ పురుషులమగు వరకు ఆయన ఇలాగు నియమించును. అంటే దేవుని యొక్క పరిపూర్ణతకి సమానమైన పరిపూర్ణత, దేవుని యొక్క పరిపూర్ణతకి అంటే దేవుడు ఎంత సంపూర్ణ పురుషుడో, దేవుడు ఆయన యొక్క స్వభావములలో ఎంత 100కు 100% పరిపూర్ణంగా ఉన్నాడో, అయ్యే స్వభావాలు మనలో కూడా రావాలనేది దేవుని యొక్క ఇష్టం. ఆ దేవుని యొక్క అనుభవాలన్నీ మనలో రూపొందించబడుట కొరకే దేవుడు తన యొక్క ప్రాణమును మన కొరకు అర్పించాడు. పరలోకపు మహిమ, పరలోకపు వైభవం అదంతా వదిలి ఆయన ఒక సామాన్య మనిషిగా ఈ భూమి మీదకి వచ్చింది కేవలం మన పాపాల నుండి మనం విడిపించబడటమే కాదు, మనము ఆయన వలె సంపూర్ణ పురుషులముగా మార్చబడినట్లు ఆయన మన కొరకు తన్ను అప్పగించుకున్నాడు. తన్ను అప్పగించుకొని కావాల్సిన వనరులనిచ్చి కావాల్సిన అనుభవాలను నేర్పిస్తా, అవి ఎలాగ మన జీవితాలలో కలగాలో ఆ కలుగుటకు మార్గాలు చూపించిన దేవుడు, ఆయన అన్నిటినీ మన ఎదుట తెచ్చి ఇప్పుడు అన్నాడు కదా, ఏమన్నాడంటే, క్రీస్తు వలె మీరు అన్ని విషయములలో ఎదగాలి. ఒకవేళ మనకి సోర్సెస్ ఏమి ఇవ్వకుండా క్రీస్తు వలె అన్ని విషయములలో ఎదగాలంటే ఇది టూ మచ్ ప్రభువా, ఇది ఎలా సాధ్యమవుతుంది అని అనొచ్చు. అబ్రహాముకు లాగా ఎటు వెళ్ళాలో తెలీదు, ఏం చేయాలో తెలీదు, ఎక్కడ గుడారం వేసుకోవాలో తెలీదు, ఎప్పుడు వెళ్ళిపోవాలో తెలీదు. కానీ అబ్రహాము దేవుని యందు విశ్వాసం నుంచి ముందుకు కొనసాగాడు.
ఎటు వెళ్ళాలో తెలియకుండా తన ప్రయాణాన్ని ప్రారంభించిన అబ్రహాము ప్రారంభ ప్రయాణం నుంచి ముగింపు వరకు దేవుడు అద్భుతమైన అనుభవాల్లోకి నడిపించాడు. పోనీ అబ్రహాం లాగా మనం ఉండాలి అని అంటే, అమ్మో ఆయన వల్ల అయితే అయింది కానీ మా వల్ల కాదండి అని అంటాం మనం. ఆయన మన వల్లే మనిషి. ఆయనకి దేవుడు పలానా చోట ఉండాలి, పలానా చోట చేయాలని విషయాలు ఏం చెప్పకపోయినప్పటికీ దేవుడు నడిపిస్తాడు అనే ఒక నిరీక్షణతో ఆయన బయలుదేరాడు. ఈనాడు సంపూర్ణ పురుషులముగా మార్చబడినట్లు, లేకపోతే క్రీస్తు వలె మనం అన్ని విషయంలో ఎదుగుటకు మార్గాలు, అనుభవాలు, దానికి కావాల్సిన ప్రతి పరికరం అందం, లేకపోతే ప్రతి ఒక్క టూల్ని ప్రభు మనకి అందుబాటులో ఉంచాడు. వాటన్నిటిని సిద్ధం చేశాడు. అబ్రహాము లాగా మనకి మరుగు చేయలేదు, కానీ అన్నిటిని మన ఎదుట పెట్టి ఇప్పుడు అంటున్నాడు, క్రీస్తు వలె మీరు అన్ని విషయములలో ఎదగాలి. ఆయన ప్రేమామయుడు అని మీరు అంటారా, మీరు కూడా ప్రేమామయులుగా మార్చబడాలి. ఆయన పరిశుద్ధుడు అని అంటారా, మీరు కూడా పరిశుద్ధులుగా మార్చబడాలి. ఆయన జాలి కలిగిన దేవుడు అంటాడా, మనము కూడా జాలి కలిగిన దేవులముగా జాలి కలిగిన వ్యక్తులముగా మలచబడాలి. యేసయ్య తన కొండ మీద ప్రసంగము సమయంలో మాట్లాడుతూ అంటారు కదా, మీ పరలోకపు తండ్రి సంపూర్ణుడు గనక మీరు కూడా సంపూర్ణులు కావాలనని కోరుచున్నాను. ఆ సంపూర్ణతలోకి వెళ్ళే ప్రతి అనుభవాన్ని ప్రభు యేసుక్రీస్తు వారు మన ఎదుట నిలిపారు. ఆయన ప్రజలందరూ సంపూర్ణతలోకి రావటానికి ఈలాగు నియమించాడు. ఏంటి? సంఘ క్రమాలు నియమించాడు. సంఘంలో వ్యక్తులు దేవుని యొక్క స్వారూప్యంలోకి మలచబడినట్లు కొన్ని అనుభవాలను పెట్టాడు. కొంతమంది పరిచారకులను పెట్టాడు, కాపరులను పెట్టాడు, సువార్థికులను పెట్టాడు, ప్రవక్తలను పెట్టాడు, అపోస్తలను పెట్టాడు, ఉపదేశకులను పెట్టాడు. ఇప్పుడు వాళ్ళందరిని పెట్టారు, బాగానే ఉందయ్యా. మాకెలా అంటే, వారందరి ద్వారా మీరు మేలు పొందాలి, ఉపదేశం పొందాలి, వారందరూ చెప్పిన మాటలు వెంబడించి జీవించగలిగితే నిశ్చయంగా మిమ్మల్ని దేవుని రాజ్యంలో ఆయన స్వారూప్యంలో మలిచిన వ్యక్తులుగా దేవుడు మనల్ని నిలపబోతా ఉన్నాడు. ఆమేన్. కాబట్టి ప్రియులరా, ఈ క్రీస్తు వలె ఎదగాలి అని అంటే, క్రీస్తు వలె మనం అన్ని విషయాలలో ఎదగాలి అని అంటే ఖచ్చితంగా కొన్ని విషయాలను మనం మరికొన్ని విషయాలని దూరం చేసుకోవాలి. డూస్ అండ్ డోంట్స్ అని కొన్ని ఉంటాయి, చేయాల్సినవి, చేయకూడదు. పై భాగంలో అంతా మీరు ఏం చేయాలో చెప్పాడు, కింద భాగంలో ఏమి చేయకూడదో చెప్పాడు. 17వ వచనం నుంచి ఒకసారి కనుక ఆలోచన చేస్తే, కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. మొట్టమొదట డైరెక్ట్గా చెప్తున్నాడు. ఏంటి అని అంటే, అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదు. వెరీ సింపుల్. మీకు ఇంకా అర్థం కాకపోతే, మందిరంకి వెళ్ళే వాళ్ళు ఏం చేస్తారు, మందిరంకి వెళ్ళని వాళ్ళు ఏం చేస్తారు, మందిరంకి వెళ్ళని వాళ్ళు ఏమి చేస్తారో అవి మీరు చేయకూడదు. ఈనాడు అన్యజనులు లేకపోతే లోకం ఎలా అయిపోయిందంటే, అసత్యాన్ని కూడా సత్యంగా ఫీల్ అయ్యే ఒక దౌర్భాగ్యపు స్థితిలో, ఒక వాత వేయబడిన మనస్సాక్షి అనుభవాలలో నేడు ప్రజలు ఉన్నారు. ఈరోజు అనుకోండి, ఒక రీల్లో నేను చూశాను, గంజాయి అని అంటారు, పిచ్చోల్లాగున్నారు మీరు, గంజాయి దేవుడిచ్చిన ఒక వరంరా అని చెప్పేసి ఒక పిల్లోడు రీల్లో మాట్లాడుతూ ఉన్నాడు. అరే, గంజాయిని ఆపటానికి ప్రభుత్వం ఒక పక్కన చేయవలసిన ప్రయత్నాలన్నీ చేస్తూ ఉంటే ఈడంటాడు గంజాయి తప్పు కాదు, దేవుడిచ్చిన వరం అని అంటాడు. అరే, ఎంత ఫూలిష్గా ప్రజలు ఉన్నారు.
చాలాసార్లు ప్రజలు ఎలాగ అయిపోయిందంటే ఈనాడు తీర్పులు కావచ్చు, లేకపోతే పరిస్థితులు కూడా ఎట్లా అయిపోయిందంటే, వ్యభిచారం కూడా ఎట్లా ఉండిపోయిందంటే ఇష్టమైతే వాళ్ళు చేసుకోవచ్చంట. ఇష్టమైతే అది వ్యభిచారంగా పరిగణించబడదు. ఎంత దౌర్భాగ్యపు సమాజంలో మనం నిలబడుతున్నామో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. చాలా చాలా భయంకరమైన పరిస్థితులు లోకంలో జరుగుతూ ఉన్నాయి. వాక్యం అప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుని పిల్లల్ని హెచ్చరించే ఒక విషయం ఏంటంటే, మీరు అన్యజనుల వలె నడుచుకోనకూడదు. దేవుని ఎరుగని వారు ఏ పనులైతే చేస్తున్నారో, దేవుని ఎరిగిన నీవు కూడా అదే పనులు చేస్తున్నావు అని అంటే జాగ్రత్త, నువ్వు దేవుని బిడ్డగా పరిగణించబడు. అన్ని చోట్ల జరుగుతున్నట్లు దేవుని పిల్లల దగ్గర కూడా జరుగుతూ ఉందంటే, నువ్వు పేరుకి దేవుని పిల్లడిగా లేకపోతే దేవుని యొక్క కుమార్తెగా పిలువబడతావేమో, కానీ దేవుని దృష్టిలో మాత్రం నువ్వు ఎన్నటికీ దేవుని సంబంధివి కాలేవు. లోకంతో మీకేం పొత్తు? లోకం దేవునికి వైరమని మీరు ఎరుగరా అని యోహాను పత్రికలో రాయబడింది. లోకంలో ఉండే వ్యవహారాలు, లోకంలో ఉండే విధానాలు ఈనాడు దేవుని పిల్లలమైన మనం నడుచుకుంటున్నట్లయితే ఖచ్చితంగా ప్రభు ఆ విషయంలో మనల్ని తృణీకరిస్తాడు. అన్యజనులు సినిమాలకు వెళ్తారు, అన్యజనులు ఇష్టమైనవి చేస్తారు, అన్యజనులు తింటారు, తాగుతారు, ధరించకూడనివి ధరిస్తారు, ఇష్టానుసారమైన జీవన శైలిని కొనసాగిస్తారు. దేవుని నమ్ముకున్న నువ్వు నేను కూడా అదే చేసేటట్లయితే ప్రభు అంటాడు, నువ్వు నాకు అవసరం లేదని అంటాడు. చాలా క్లియర్గా అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకొనకూడదు. నీ వస్త్రధారణలో కావచ్చు, నీ మాటల్లో కావచ్చు, నీ ప్రవర్తనలో కావచ్చు, నీ పద్ధతిలో కావచ్చు. మా పితరుల నుండి ఇది జరుగుతూ ఉందండి, ఇప్పుడు మానుకోమంటే కష్టం అండి. మానుకోవాలి. పేతురు రాసిన పత్రికలో అంటాడు కదా, మీ పితరుల పారంపర్యాచారాల చొప్పున మీరు నడుచుకొనక క్రీస్తు ప్రవర్తనను బట్టి మీరు నడుచుకోమంటాడు. లేదు, మా పితరుల పారంపర్యాచారాలు, మా నాన్నోళ్ళు వెళ్ళారు, మా తాతోళ్ళు వెళ్ళారు, మేము కూడా వెళ్తాము అనుకునేటట్లయితే ప్రభువుకి మనం అవసరం లేదు. చాలాసార్లు ఒక అజ్ఞాన దశలో మనం ఉండిపోతూ ఉన్నాం. చాలాసార్లు ప్రభు మరణించిన గుడ్ ఫ్రైడే రోజు 3 గంటల దాకా కూర్చోమంటే కూర్చోలేరు, కానీ ఆయన చివరి మాటలు ధ్యానం చేయటానికి ప్రభు మరణించిన తర్వాత రోజు వెళ్ళి సమాధుల దగ్గర గంటలు ఉంటారు. ఎక్కడుంది బైబిల్లో? ఎక్కడ లేదు. అది ఒక ఆచారబద్ధం అయిపోయింది క్రైస్తవులకి. వెరీ సాడ్. అరే, సమాధులకి ఇచ్చినంత వాల్యూ దేవుని మందిరంలో వాక్యం వినడానికి ఇవ్వకపోతే ఇక మన భక్తి దేనికి? చాలా మంది మన పితరులు చనిపోయారు, యేసయ్య అంటాడు, మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారని అంటాడు. మట్టికి అప్పగించిన తర్వాత జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఒక మంచి భక్తిపరుడు, లేకపోతే ఒక మంచి ప్రార్థనాపరుడు, ఆయన అనేకులకి ఆశీర్వాదకరమైన వ్యక్తి అని ఆ విషయాలను జ్ఞాపకం చేసుకొని దానిని బట్టి మనం పురికొల్పబడాలి. అంతేగాని సమాధుల దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చొని చేసే వ్యవహారాలు ఇష్టమైన వ్యక్తులే కాదనట్ల, కానీ దానికంటే ఎక్కువ ఇష్టంగా నువ్వు దేవుని వాక్యాన్ని వినగలుగుతున్నావా? లేదు. మరీ దారుణం అసలు. నువ్వు దేవుని వాక్యాన్ని వినటానికి నీకు అంత ఇష్టత రానప్పుడు
నువ్వు సమాధుల మీదే దేవుని నమ్ముకున్నోడు కూడా అదే చేస్తున్నాడు. నామకార్థపు క్రైస్తవ్యంలో ఉన్న వాళ్ళు కూడా అదే చేస్తున్నారు. ఒక నామకార్థపు క్రైస్తవ అనుభవంలో ఉన్న వ్యక్తి అదే చేసి, దేవుణ్ణి నమ్ముకొని మంచి బోధలో ఉన్నామనుకున్న వ్యక్తులమైన మీరు కూడా అదే చేస్తే ఇక డిఫరెన్స్ ఏది? ఇదే శైలి కొనసాగించారు అప్పుడు కూడా. అందుకే అన్నాడు కదా, మీరు అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకొనవలదని ప్రభునందు సాక్ష్యం ఇస్తున్నాను. చాలా చాలా సీరియస్ ఇష్యూ. నువ్వు క్రీస్తు వలె ఎదగాలి అని అంటే మొట్టమొదట ప్రవర్తన మారాలి. ఏది వాక్యానుసారం, ఏది వాక్యానుసారం కాదు. ఏది వాక్యం ఖచ్చితంగా చేయమంటుంది, ఏది వాక్యం ఖచ్చితంగా చేయొద్దంటుంది. వాక్యం చెయ్యమన్నవి చేయటానికే మన జీవితం సరిపోదు ఒక రకంగా మాట్లాడాలంటే. ఇప్పటికే సగం ఆయుష్కాలంలో సగం జీవితం అయిపోయింది. ఇక మిగతా జీవిత కాలంలో మనం దేవుని వాక్యాన్ని నెరవేర్చడానికి తప్పన పడితే గట్టిగా చచ్చిపోయే లోపల ఒక దశకు వస్తామేమో నాకు తెలిసి. ఒక దశకే. అట్లాంటిది మనం అది రెగ్యులర్గా దేవునితో ఒక అనుభవం కలిగి ఉంటేనే. అట్లా కాకుండా కుదిరినప్పుడు దేవునితో సహవాసం చేస్తాం, మిగతా సమయాల్లో మన పనులు మనం చూసుకుంటా ఉంటే అసలు ఆ కొంత దశకు కూడా మనం ఎదగలేం. చాలా స్పష్టంగా దేవుడు రాయిచ్చాడు, అన్యజనుల వలె ఇక మీదట నడుచుకొనకూడదు. ఇంకా రెండోది, ఎందుకు నడుచుకోకూడదంటే, వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలో నుండి అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సుకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. ఎందుకు అన్యజనుల వలె మనం ఉండకూడదని అంటే, అంధకార సంబంధమైన మనస్సు. ఏది సత్యమో ఏది సత్యము కాదో గ్రహించలేని ఒక అజ్ఞానపు మనస్సు అది. ఇందా చెప్పా కదా, గంజాయి తాగటం దేవుడిచ్చిన వరం అని. ఇష్టమైతే వ్యభిచారం చేసినా కానీ ఓకే అన్నట్టుగా ఉండే వ్యవహారంలో నేడు సమాజం ఉంది. విలువలను ఎప్పుడో పక్కన పెట్టేశారు. ఎన్నో విషయాలు నిన్న విజయవాడ ఒక పని నిమిత్తమై వెళ్ళినప్పుడు వేరే పాస్టర్ నేను లంచ్కి వెళ్ళినప్పుడు అక్కడ కాలేజ్ పిల్లలు మాట్లాడేవి ఏంటంటే మాకు అసహ్యం వేసింది. ఇక ఆ పాస్టర్ గారు అంటున్నాడు, ఇంట్లో అమ్మా బాబులు సరిగ్గా వీళ్ళని పట్టించుకోకపోవటం వల్ల ఇట్లా తయారయ్యారన్నా అన్నాడు. నేనుండి, అరే ఇంట్లో బాగానే ఉంటారు, ఇంట్లో పద్ధతిగా ఉన్నట్టు ఉంటారు, బయటకు వచ్చినప్పుడు వీళ్ళు ఇట్లా తయారవుతారు కాబట్టి తప్పు. పాపం వాళ్ళనేమంటాం, వీళ్ళనేమంటాం. సమాజం అట్లా తయారైపోయింది అంధకార మనసుతో. ఆ అంధకారపు మనస్సు ఏం చేస్తుందంటే తప్పును కూడా ఇది కరెక్టే అనేటట్లుగా వెళ్ళిపోతాం. ఈనాడు కొన్ని విషయాలు వింటూ ఉంటుంటే సమాజంలో జరిగేవి చాలా అంటే చాలా బాధేస్తూ ఉంది. అరే వీళ్ళు ఇంత అజ్ఞాన దశలో, ఇంత అంధకార సంబంధమైన మనసుతో ఎట్లా ఉంటున్నారు? చిన్న పెద్ద తేడా లేదు, వయసు వరస తేడా లేదు, ఏవి కూడా తేడా లేకుండా భయంకరమైన విషయాలు నేటి సమాజంలో జరుగుతూ ఉన్నాయి. పెద్దలమైన మనము క్రీస్తు వలె ఎదగటం నేర్చుకుంటే మన పిల్లలకు కూడా నేర్పించగలుగుతాం. లేదనుకో
అమ్మ ఫంక్షన్ ఉందని అనగానే వెంటనే ఒక 1000 రూపాయలు ఇచ్చి చక్కగా ఎంజాయ్ చేయమ్మా అని పంపిస్తాం. వాళ్ళు సినిమాకి వెళ్తారో, షికార్కి వెళ్తారో, ఇంకా దేనికి వెళ్తారో, ఏం చేస్తారో. ఇప్పుడేమో బాగా సాగనంపుతాం. ఏదైనా జరగరానిది జరిగిందనుకో, అవ్వకూడనివి అవినివి అనుకో, అప్పుడు మాత్రం నెత్తి నోరు బాదుకొని దేవుణ్ణి దూషిస్తాం. అదే నువ్వు క్రీస్తు వలె ఎదగగలిగిన అనుభవంలో నువ్వుంటే ఖచ్చితంగా నీ పిల్లల్ని అలా పెంచుకోగలుగుతావు. అంధకారమైన మనస్సు నుంచి మనం తప్పించబడితే మన పిల్లల్ని కూడా తప్పించగలుగుతాం. అంధకారమైన మనస్సు జీవితాలని ఏం చేస్తుందయ్యా అంటే హృదయంలో కాఠిన్యమును తెచ్చింది. కఠినత్వం. ఇంకా చెప్పాలంటే దేవునికి విరోధమైన పనులు చాలా ఇష్టంగా చేయటానికి ఉంటారు. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక చక్కటి మాట ఉంటుంది. మీరు నేడు దేవుని మాటను వినిన యెడల మీ పితరులు తమ హృదయములను కాఠిన్యపరుచుకొనినట్లుగా కాఠిన్యపరుచుకొనకుండా మీరు మెత్తనివిగా చేసుకోమంటాడు. ఇశ్రాయేలీల ప్రజలు దేవుని మాటలు విన్నప్పుడు లోబడల, కఠినపరుచుకున్నారు. సర్పములు కాటు వేసినప్పుడు ఒక మాట దేవుడు మోషేతో అంటాడు, మోషే నీ చేతిలో ఉన్న ఆ ఇత్తడి సర్పాన్ని ఎత్తి ప్రజలందరినీ ఆ ఇత్తడి సర్పం వైపు చూడమను. వారిలో ఉన్న ఆ యొక్క తీవ్రత, ఆ కాటు వలన వచ్చిన ఆ నొప్పి కావచ్చు, లేకపోతే ఆ విషయానికి విరుగుడు, అదంతా జరుగుతుంది. ఆ విషయం చెప్పయ్యా అంటే పాము చేత కాటు వేయబడిన వాళ్ళందరికీ ఆ విషయం చెప్తే కొంతమంది చూశారు, మిగతా వాళ్ళు చూడలే. వీళ్ళకిలాగే వీళ్ళు కూడా కదా, అదే కఠినమైన సర్పం చేత కాటు వేయబడిన వాళ్ళే వీళ్ళు కదా. వీళ్ళకు కుదిరినప్పుడు వీళ్ళకి ఎందుకు కుదరలా? ఇగో తమ హృదయాలు, మేమిక్కడ పాము కాటుతో ఇదైతే మేము అల్లాడిపోతా ఉంటే నువ్వేంద్రా బాబు ఆ సర్పం వైపు చూడమంటావు, మైండ్ ఉందా లేదా అన్నట్టుగా వాళ్ళ ఫీలింగ్. నొప్పిని భరించడానికి ఇష్టపడ్డారు కానీ అట్లా కన్నులెత్తి ఆ సర్పం వైపు చూడటానికి ఇష్టపడ్డారు. ఈనాడు హృదయ కాఠిన్యం చేత నష్టాలు అనుభవించడానికి ఇష్టపడతాం, శ్రమలు అనుభవించడానికి ఇష్టపడతాం, దేవుని ద్వారా దేవుడి ద్వారా కార్యాలు పొందకపోవటానికైనా ఇష్టపడతాం. కానీ దేవుని మాట ఇష్టపడటానికి మాత్రం, లేదా దేవుని మాటకు లోబడటానికి మాత్రం ఇష్టపడం. అంత కఠినమైపోతే ఎందుకో మరి హృదయాలు అర్థం కాదు. కారణం ఏంటయ్యా అంటే మనం దేవుని వలె లేదా క్రీస్తు వలె ఎదగాలి అని అంటే మన హృదయం కఠినమవ్వకూడదు. కఠినమైతే ఖచ్చితంగా కృప నుండి దూరం అయిపోతుంది. వాత వేయబడిన మనస్సాక్షి అవుతుంది. ఎంత సాక్షాత్ యేసయ్య వచ్చి వాక్యం చెప్పినా కానీ జీవితాలు మార్చబడవు. కాబట్టి ప్రియులారా, మన హృదయము కఠినంగా మార్చబడకూడదు. ఇంకా అక్కడ ఉన్న ఇంకో మాట, తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవంలో నుండి వేరుపరచబడిన వారై. ఎంత దారుణమైన మాట అండి. ఎట్లాంటి వాళ్ళు అంటే వీళ్ళు ఎత్తడి సర్పం వైపు చూడంటే చూడకుండా చచ్చిన వాళ్ళు వీళ్ళందరూ. ఎత్తడి సర్పం వైపు చూసిన వాళ్ళందరూ బ్రతికారు, చూడని వాళ్ళందరూ చచ్చిపోయారు ఆ బాధతోనే. చాలాసార్లు అజ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవంలో నుండి వేరైపోతున్నాం. ఎట్లా అయిపోయింది అని అంటే
దేవుడు దేవుడే, లోకం లోకమే. మందిరంకి వచ్చినంతసేపు దేవుని పిల్లలు, మందిరం దాటిన తర్వాత అంతా లోక సంబంధ వ్యవహారాలు. దేవుని ఎదుట ఈ ధోరణి కనుక ఉండేటట్లయితే ఖచ్చితంగా మనం దేవుడు మనకు అనుగ్రహించే జీవం నుండి వేరైపోతాం. కారణం ఏంటంటే మన అజ్ఞానమైన మనస్సు, అజ్ఞానం చేత అనబడిన దానికి ఏమని చెప్పాలి అని అంటే, దేవుడికి నచ్చని పనులు చేయటం ద్వారా మనం అజ్ఞానం చేస్తున్నట్టు. మధ్యాహ్నం ఒక పాట వింటా ఉన్నాం, దేవుడు లేడని చెప్పే వాళ్ళందరూ బుద్ధిహీనులని. కొంతమంది పెద్ద జ్ఞానులు, శాస్త్రవేత్తలుగా పిలువబడిన వారందరూ దేవుడు లేరని స్టేట్మెంట్ ఇచ్చే ఆ స్టేట్మెంట్ని ఆధారం చేసుకొని మీరు ఎర్రోల్లాగా ఉన్నారు, దేవుడు ఉన్నాడు అని ఒక పాట రాశారు. ఆ పాట వింటా ఉన్నప్పుడు దేవుడు లేడని బుద్ధిహీనులు చెప్తారన్న మాట జ్ఞాపకం వచ్చింది. ఇంకా అక్కడున్న పర్సన్స్ని చూస్తే వాళ్ళు చాలా జ్ఞానులు, సైకలాజికల్గా కానీ సైంటిఫికల్గా కానీ అన్ని విషయాల్లో శ్రేష్టమైన జ్ఞానం కలిగిన వ్యక్తులు. కానీ దేవుని విషయానికి వచ్చేసరికి దేవుడు ఉంటే బాగుండు, దేవుడిని గురించిన ఉనికి ఆయన కనపరుచుకుంటే బాగుండు అని అజ్ఞానపు మాటలు మాట్లాడతాం. వాళ్ళు మాటలు మాట్లాడుతూ ఉన్నారు, కొన్నిసార్లు మనం క్రియలు చేసి చూపిస్తూ ఉంటాం. అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవంలో నుండి వేరుపరచబడిన వారమై. ఏంటి అజ్ఞానం అంటే? దేవుడు ఉన్నాడని తెలిసినా దేవుడు లేనట్టుగా మనం చేసే క్రియలు. మనం భూమి మీద ఎవరికి భయపడకపోయినా ఖచ్చితంగా ప్రభు చూస్తున్నాడు అనే స్పృహ లేకపోతే ఖచ్చితంగా దేవుడు అనుగ్రహించు జీవంలో నుండి వేరుపరచబడతాం. నువ్వు చేసే ప్రతి మేలుకి, లేకపోతే నువ్వు చేసే ప్రతి సహకారానికి, నువ్వు చేసే ప్రతి పనికి ప్రతిఫలం ఇచ్చేది దేవుడు. ఇంకా ఒక మాట చెప్పాలంటే, నీ అంతరంగంలో ఉన్న ప్రతి ఆలోచనకి ప్రతిఫలం ఇచ్చేది దేవుడు. నువ్వు మంచి కోణంలో ఆలోచిస్తున్నావా, చెడు కోణంలో ఆలోచిస్తున్నావా, ఎరిగి స్పష్టంగా దానికి ఖచ్చితంగా ప్రతిఫలం ఇచ్చేది ప్రభువే. మంచి ఉద్దేశంతో చేస్తున్నామా, చెడ్డ ఉద్దేశంతో చేస్తున్నామా, ఎరిగి ఉన్నవాడు దేవుడే. ఖచ్చితంగా ఆయన చూచి ప్రతి ఒక్క పనికి ప్రతిఫలం ఇస్తాడు. హాగర్ అనుకుంది, అబ్రహాం వదిలేశాడు, ఇక మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు, నా పిల్లోడు చచ్చిపోయేటట్టున్నాడు అనుకొని వాడి చావును చూడలేక తీసుకెళ్ళి ఒక చోటను కొట్టి కొంచెం దూరం వచ్చి ఏడుస్తాము. దేవుడు ఆమె ఏడుపును చూసి అక్కడ నీటి ఓటని ఆమెకి ఇచ్చాడు. వెంటనే ఆమె అంటది కదా, చూచుచున్న దేవుడు నువ్వు. ఎందుకు ఆ మాట అంది? ఆ పిల్లోడు ఏ పరిస్థితిలో చచ్చిపోతున్నాడో ఆఖరికి బాగా తెలుసు. ఆ పరిస్థితిలో ఏది కావాలో అది ఇయటానికి ఆఖరి చుట్టుపక్కల కనుచూపు మేరలో అవకాశం లేదు. ఎప్పుడైతే నేటి ఓట ఆమె ఎదుట పొంగిందో వెంటనే ఆమె అంటుంది, చూచుతున్న దేవుడు. ఆయన చూచి ఏది కావాలో అది ఇచ్చాడు. వెంటనే పిల్లోడిని తీసుకొచ్చి తాగించుకొని బ్రతికించుకుంది. చాలాసార్లు మన అజ్ఞానం ఎట్లా ఉంటుందంటే, ఎవరు చూడట్లేదు, ఎవరు లేరులే, ఏమండి గోడలకే చెవులున్నాయి అని అనిపించేటట్లయితే నా దేవునికి మరింత స్పష్టంగా వినికిడి పడుతుంది.
ఆమేన్. ఆయన గురించి చెప్పబడే మాట, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూర్చొని ముచ్చట్లేస్తారో ఆ ముచ్చట్లన్నీ ప్రభు వింటాడు. దేవుని గురించి, ఆయన గురించి ఇంకా మాట్లాడుకుంటా ఉన్నప్పుడు మరి శ్రద్ధగా ఆలకిస్తాడు. ఎందుకో తెలుసా? మన అంతరంగంలో ఉన్నది వాస్తవమా అవాస్తవమా అని శ్రద్ధగా వింటాడు అన్నమాట. చాలాసార్లు మనం ఇట్లాంటి అజ్ఞానం చేతనే ఏం చేస్తామంటే, దేవుడు లేడు కదా అన్నట్లుగా పనులు చేస్తాం. అందుకే అన్యజనుల వలె నడుచుకోవద్దంటాడు. పాపం చేసేవాడికి దేవుడు ఉన్నాడన్న భయం లేదు కాబట్టి వాడు భయంకరమైన పాపం చేస్తాడు. అదే పాపం చేసేవాడికి యోసేపు లాగా భయం వస్తుంది. ఆమేన్. యోసేపు అంటాడు, యోసేపుతో ఆ యజమానుని భార్య అంటది, మన ఇంట్లో ఎవ్వరు లేరు కానీ యోసేపు అంటాడు, పిచ్చిదానిలాగా ఉన్నావు, ఎంత గొప్ప కార్యము యెహోవాకు విరోధంగా నేను ఎలా చేయగలుగుతాను? నువ్వు అంటున్నావు ఎవరు లేరు, కరెక్టే, కానీ ఎవరు ఉన్నా లేకపోయినా కన్నులు చూస్తూ ఉన్నాయి. ఆ దేవుడు చూడట్లేదన్న ఒక ఆలోచనతో మనం చేసే పనులు కావచ్చు, ఆలోచించే ఆలోచనలు కావచ్చు, విధానాలు కావచ్చు, ఇవన్నీ కూడా మన అజ్ఞానాన్ని సూచిస్తూ ఉంది. ఇశ్రాయేలీయుల ప్రజలు ఎర్ర సముద్రం దాటి సీనాయి పర్వతం దగ్గరికి రాగానే మోషే కొండ మీదకి వెళ్ళాడు. 40 రోజుల దాకా రాలా. ఇశ్రాయేలీయుల ప్రజలు అనుకున్నారు మమ్మల్ని నడిపించింది మోషే ఏమైపోయాడో మాకు తెలీదు, తెచ్చిన దేవుడు ఏమైపోయాడో మాకు తెలీదు, మా ముందు దేవునిగా ఏదైనా చెయ్యి అహరోన్ అని అంటే మీ దగ్గర ఉన్న బంగారం అంతా తీసుకొచ్చి ఆడేయండి అన్నాడు. ఆ బంగారం తెచ్చి అంతా ఆడేస్తే ఒక బంగారు దూడ వచ్చింది. ఆ దూడను పట్టుకొని మమ్మల్ని ఇశ్రాయేల్ ఐగుప్తు దేశం నుంచి మమ్మల్ని విడిపించి నడిపించిన దేవుడు జయహో అనుకుంటా కేకలేస్తున్నారు, తాగుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. దేవుడు వెంటనే వాళ్ళు అన్నీ చూసి, మోషే నువ్వు అర్జెంట్ కిందకి వెళ్ళు, ఈ ప్రజలు చూడు ఎంత దారి తప్పిపోయారు. మోషేకి అన్ని బట్టట్ల, వాళ్ళు వేసే కేకలు బట్టట్ల, ఏం బట్టట్ల, దేవుని మహిమను చూస్తా ఆ మహిమలో తను పరవశించిపోతా ఉన్నాడు. దేవుడు అటెన్షన్ తీసుకొని అర్జెంటుగా వెళ్ళు అన్నదాకా మోషేకి ఏం తెలియదు. మోషే ఎప్పుడైతే ప్రజలు చేసే ఆ విధానాలు చూశాడో కోపంతో రగిలిపోయి ఆ యొక్క రాతి పలకలను వాళ్ళ మీదకి ఇసిరేసాడు. ప్రియులరా, అజ్ఞానం చేత దేవుడు లేడు అన్నట్లుగా కొన్నిసార్లు చేసే ఆలోచనలు కావచ్చు, చేసే పనులు కావచ్చు, అవి ఏం చేస్తాయి అంటే దేవుని నుండి మనల్ని దూరం చేస్తాయి. దేవుడు అనుగ్రహించే జీవం నుండి మనల్ని వేరుపరుస్తాయి. ఇంకా అక్కడ మనం చదువుతాము, తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. మనసుకి ఏది తోస్తే అది, ఇది వాక్యానుసారమా కాదా? ఒకవేళ నీకు తెలియకపోతే చెప్పడానికి దైవజనులను దేవుడు నిలిపాడు. దైవజనులను అడిగి అన్నా తెలుసుకున్నావా లేదా? ఏం లేదు. తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకుంటున్నారు. ఏది అనిపిస్తే అది, ఇక్కడ ఏది కొడితే అది. వాక్యం చెప్తున్న మాట, హృదయము అన్నిటికంటే బహు చెడు కలిగింది, బహు మోసకరమైనది. ఈ మోసకరమైన దానిలో నుండి పుట్టిన వాటిని అనుసరించి నడుచుకోవటం అనేది ఇంకా మోసకరమైన పనులు. మనం ఎట్లా మన ప్రవర్తనని
జరిగిస్తున్నామో ఆలోచన చేసుకోవాలి. ఇంకా అక్కడ ఉంటుంది, వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కామకత్వమునకు అప్పగించుకొనిరి. అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందు సత్యం ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశించబడిన వారైన ఎడల మీరు అలాగూ క్రీస్తును నేర్చుకున్న వారు కారు. ఇది విషయం. ఈ సరళిలో గనక మనం జీవించేటట్లయితే, ఏది మన హృదయానుసారంగా జీవిస్తా, ఇంకా ఆ హృదయం ఏం చేసిద్ది అంటే మోసకరమైంది కదా, చెడ్డ మనసు కలిగింది కదా, బాల్యం నుండి చెడు ఆలోచనలు కలిగింది కాబట్టి అదేం చేస్తుందంటే సిగ్గులేని పనులు కూడా చేయించింది. నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే. అర్థం కాదు, ఇది సిగ్గు కలిగించే పని అనేది అర్థం కాదు. ఒక త్రాగుబోతు అనుకుంటాడు ఇది సిగ్గు కలిగించేది కాదు అని అనుకుంటాడు. కాబట్టి అతనేమనుకుంటాడు, రోడ్డు మీద కూర్చున్నా అదే, బారుల్లో కూర్చున్నా అదే, లేకపోతే మరీ దారుణం ఈ డ్రైనేజ్ కాలువ పక్కలు కూర్చొని, ఎంత సిగ్గుమాలిన పనిలో. ఇంకా దారుణమైన విషయం చెప్పనా, నేను ఈ మధ్య ఈ ప్రయాణాల్లో చూస్తూ ఉండే నైట్లు పల్లెటూరులో, అరే ఎక్కడో పొలం గట్లు లేకపోతే కొంచెం బాగా పచ్చగడ్డి, నాకు వాళ్ళని చూసినప్పుడల్లా అనిపించింది, ఒరే పొరపాటున పాములు కానీ ఏదైనా కీటకాలు కానీ విషపురుగులు కానీ కుడితే ఏంద్రా మీ పరిస్థితి. తాగటానికి వాళ్ళు అక్కడ కూర్చునేది ఒక అంటే అవన్నీ వాళ్ళకి సిగ్గులేనిగా అనిపించట్లా. కుటుంబంలో ఒకవేళ వ్యక్తి తాగుతున్నాడంటే లేకపోతే వ్యభిచారం చేస్తున్నాడంటే ఇంకోటి జరుగుతుందంటే పిల్లలకి అది తెలిసి పిల్లలు ఏంది అని అనిపిస్తుంది, కానీ వాళ్ళకి అవి అనిపించవు. కారణం ఏంటంటే వాళ్ళ హృదయం అట్లా అయిపోయింది, ఈ లోకంలో ఉన్న వ్యర్థతని అనుసరిస్తూ ఉంది కాబట్టి వాళ్ళకి అది సిగ్గుగా అనిపించట్లా. వారు నానా విధమైన అపవిత్రతను జరిగించడానికి అప్పగించుకుంటున్నారు. అందుకని వాక్యం చెప్తుంది, కాబట్టి మీ అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదటన నడుచుకొనకూడదు. వాళ్ళు అట్లా చేస్తారు అంతే. చాలా దారుణమైన విషయాలు చెప్పిన, చాలా కుటుంబాల్లో తల్లిదండ్రులతో పాటు పిల్లలు, మగపిల్లలు, కొన్ని కుటుంబాల్లో దారుణం ఆడపిల్లలు బీర్లు తాగుతారు. తెలుసా మీకు ఆ సంగతి? మందు తాగే వాళ్ళు ఉన్నారు. ఈ సినిమా ప్రభావం ఎంత దారుణం అయిపోయిందంటే ఆ ప్రభావాల వల్ల, వాళ్ళు చూపించే పనుల వల్ల కూతురు పక్క నుండి తండ్రికి మందు కలిపి ఇవ్వటం. సంస్కారం లేని కొన్ని ప్రాంతాలు, కొన్ని దేశాలు ఉన్నాయి, కానీ భారతదేశం అంటేనే సాంప్రదాయానికి లేకపోతే సంస్కారానికి నిలువెత్తు నిదర్శనం. మన దేశంలో కూడా ఇట్లాంటి దౌర్భాగ్యపు పరిస్థితులు ఏర్పడుతున్నాయి అంటే మనుషులు ఎంత వారి మనస్సులో కలిగిన వ్యర్థతలను అనుసరించి నడుస్తున్నారో అర్థం చేసుకోవాలి. ఇట్లాంటి సమాజంలో మనము నివసిస్తూ ఉన్నాం. ఈ సమాజంలో వాళ్ళతో పాటు ఏం పర్లేదు అన్నట్టుగా కూర్చొని చేస్తూ ఉన్నాం అనుకో, నీలో నుండి క్రీస్తు ప్రకాశింపలేడు. నీలో నుండి క్రీస్తు ప్రకాశించాలి అని అంటే వీటన్నిటిని విడిచిపెట్టాలి, వీటన్నిటిని పక్కన పెట్టాలి. వీటన్నిటిని చేయకుండా మన జీవితాలని పవిత్రంగా కాపాడుకోవాలి. వీటన్నిటిని చేయకుండా ఉంటున్నప్పుడు క్రీస్తు వలె మనం ఎదుగుతాం. వాళ్ళు ఇవన్నీ జరిగించడానికి తమ్మును తామే కాముకత్వమునకు అప్పగించుకున్నారు. రోమీలకు రాసిన పత్రికలో ఉంటుంది కదా,
మనము పాపం చేయడానికి మన అవయవములను ఎలాగ అప్పగించుకున్నామో నీతిని జరిగించడానికి కూడా మనము మన అవయవములను అప్పగించుకోవాలి. కష్టంగానే ఉంటుంది. కానీ పాపం చేయడానికి ఎంత కష్టమైనా పరిగెత్తాం చేయకూడని అని చేయటానికి అసలు ఓపిక లేకపోయినా కానీ వెళ్ళి చేయాల్సినవి అన్నీ చేయవచ్చు. అదే పవిత్ర సంబంధమైన వాటిని చేయడానికి. ఖచ్చితంగా నీతికి మన అవయవములను అప్పగించుకోవాలి. ఇష్టమైన సినిమా హీరో కనుక సినిమా వచ్చిందనుకోండి, జ్వరం కాదు బెడ్ మీద ఉన్నా కానీ వెళ్ళి చూసి వస్తారు. అదే దేవుని మందిరంలో కూర్చోవాలి, ఒక అరగంట ప్రార్థన బైబిల్ స్టడీ ఉంది అని అంటే జ్వరంగా ఉందండి. మనకి వీఆర్ వెరీ క్లియర్. మనం కూర్చోగలమా కూర్చోలేమా, ఓపిక ఉందా లేదా, ఈ విషయాలన్నింటిలో మనకి చాలా స్పష్టత మనకుంది. అదే పరిస్థితిలో లోకానికి ఎంత విలువిస్తున్నాం, దేవుని మందిరానికి ఎంత విలువిస్తున్నాం. ఇంకొంచెం చెక్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అలా చేస్తున్నప్పుడు నువ్వు క్రీస్తు వలె ఎదగటానికి అవకాశాలు ఉన్నాయా, సాతాను వలె ఎదగటానికి అవకాశాలు ఉన్నాయా? మనం క్రీస్తు వలె అన్ని విషయంలో ఎదగాలి. యేసయ్య వలె 40 రోజులు ఫాస్టింగ్ ఉండలేకపోతున్నాం, యేసయ్యలాగా రాత్రులు ప్రార్థన చేయలేకపోతున్నాం, యేసయ్యలాగా వాక్యాన్ని ఎక్కువగా పఠించలేకపోతున్నాం, యేసయ్యలాగా దేవుని రాజ్యాన్ని గూర్చిన విషయాల్ని ప్రకటించలేకపోతున్నాం, యేసయ్యలాగా వేరే వ్యక్తిని గురించి ప్రేమ కలిగి ఉండలేకపోతున్నాం, యేసయ్యలాగా వేరే వ్యక్తికి సువార్త ప్రకటించడం కోసం కొన్ని మైళ్ళ దూరం నడిచిన అనుభవాలు ఏమీ కలిగి ఉండలేకపోతున్నాం. ఇక ఎలా ఎదుగుతాం మనం క్రీస్తులో? క్రీస్తు వల్లే మనం ఎలా ఎదగలుగుతాం? ఆయన ఒక మనిషిగానే ఇవన్నీ చేశాడు. ఒక మనిషిగానే మన వలె ఆయన అన్ని విషయంలో శోధింపబడ్డాడు, కానీ పాపము చేయలా. మనమేమో శోధింపబడిన ప్రతి ఒక్కసారి క్లీన్ బౌల్ అవుతున్నాం. ఇంకా ఏం పాట పాడతామంటే, ఆశ అయితే ఉంది నాలో అందుకోలేకున్నాను, నా చెయ్యి పట్టుకో నా రక్షక, నా చెయ్యి పట్టుకో నా యేసయ్యా. ఏ పాటికి క్రైస్తవ్యం ప్యాంపరింగ్లో అట్ట కొనసాగుతూ ఉంది. ఎప్పటికప్పుడు ఆదరణ కావాలి, ఎప్పటికప్పుడు గట్టి మాటలు పడకూడదు. ఒక అన్న అంటున్నారు, అన్న ఆ పాస్ గారు విగ్రహారాధన గురించి గట్టిగా చెప్తున్నారన్న. మరి వాక్యం చెప్పమన్నప్పుడు చెప్పకుండా ఎట్లా ఉంటాం? నాకు నవ్వొచ్చింది ఆయన నాకు ఆ విషయం చెప్పినప్పుడు. వాక్యం చెప్పమన్నప్పుడు చెప్పటం మా వంతు, వినకపోతే మేమేం చేస్తాం? చాలాసార్లు దేవుని వాక్యం చెప్పమన్నట్లుగా చెప్తుంటే ఈ పాస్ గారు మమ్మల్ని టార్గెట్ చేశారు అన్నట్టుగా ఉంటున్నారు. ఎవరిని టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా నేనేమంటా అంటే, మనమందరము దేవుని శరీరం, చాలా విలువైన వ్యక్తులు. మనమందరము ఆయన వల్లే ఎదగవలసిన వాళ్ళు. ఆయన వల్లే ఎదగాలి అని అంటే ఖచ్చితంగా మన జీవితాలలో ఈ విషయాలన్నిటినీ సరి చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా, అటువంటి కృప పొందినట్లు ప్రభు ఎదుట మనం అప్పగించుకుందాం. ఏ విషయాలు అంటే, అంధకారమైన మనస్సు మనలో లేకుండా చూసుకోవాలి. హృదయం కఠినమవుతుందేమో, ఆ కఠినమైన అనుభవాలు లేకుండా చూసుకోవాలి. దేవుడు లేడు అన్నట్టుగా అజ్ఞానమైన పనులు చేస్తున్నామేమో,
అజ్ఞానమైన ఆలోచనలు చేస్తున్నామేమో అవి మనలో నుండి దూరపరచబడాలి. మన మనసుకు నచ్చినట్లుగా వ్యర్థతను అనుసరించి నడుచుకుంటున్నామేమో అవి చేయకుండా జాగ్రత్త పడాలి. ఇంకా చూసినట్లయితే నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుట కొరకు మన శరీరంలో అప్పగించుకుంటున్నాము. యేసయ్య అంటాడు కదా, అక్కడ వాక్యంలో ప్రభు మాట్లాడిస్తా అంటున్నారు, అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందలి సత్యం ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరు ఇలాగ క్రీస్తును నేర్చుకున్నవారు కారు. ఎలాగా? లోకంలో ఉండే వ్యక్తులు చేసినట్లుగా, లోకంలో ఉండే పద్ధతులను అనుసరించుతున్నట్లుగా, లోకంలో ఉండే వ్యక్తులు ఘనతకి, గొప్పతనానికి, అన్నిటికీ ఆశించబడి చేయటానికంటే ఎక్కువ చేయటానికి, అంటే చేయవలసిన దానికంటే ఎక్కువ చేసేదాని కొరకు ప్రయాసపడినట్లుగా, ఇలా కానివ్వకుండా మన జీవితాన్ని సరి చేసుకుందాం. కృప కలిగిన దేవుడు మనందరినీ ఆయన వలె ఎదిగింపచేసి నిశ్చయముగా ఆయన మన కొరకు సిద్ధపరిచిన జీవమునకు నడిపించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం, ప్రభు చేతికి అప్పగించుకుందాం. దేవా, మాకు సహాయం చేయండి. ప్రభువా, మీ కృపనివ్వండి అయ్యా అని ప్రార్థన చేద్దాం.